హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ లెసన్ నుంచి యాంగిల్స్ ఎలా కనుక్కోవాలనేది నేర్చుకుందాం. సో ఈ వీడియోలో ఈ లెసన్ నుంచి డైరెక్షన్ కొసైన్స్ నుంచి అంటే డైరెక్షన్ రేషియో నుంచి డైరెక్షన్ కొసైన్స్ ఎలా కనుక్కోవాలనేది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్, చూద్దామా క్వశ్చన్. ఫైండ్ ది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేటివ్ లైన్స్. ఓకేనా, 2 లైన్స్ ఇచ్చాడు. ఆ 2 లైన్స్ నుంచి డైరెక్షన్ కొసైన్స్ని కనుక్కోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఫార్ములా ఏంటి అంటే ఏ బై మోడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకేనా, మళ్ళీ బి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అంటే a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్, a1 b1 ప్లస్ c1 బై రూట్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్. అలానే ఇంకో ఫార్ములా 2లో వస్తాయి అన్నమాట. సేమ్ ఇలానే ఉంటుంది, కింద 2లో వస్తాయి. ఓకేనా, 2 స్టెప్స్ కదా, 2లో వస్తాయి. ఇది ఫార్ములా అనమాట. రైట్, మరి ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ లైన్ ఏమైంది, l మైనస్ 5m ప్లస్ 3n ఈక్వల్స్ టు 0నా. రైట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకోటి 7l స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈక్వల్స్ టు 0నా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. రైట్, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముంది, l మైనస్ 5m ప్లస్ 3n ఈక్వల్స్ టు 0నా. రైట్, l వాల్యూ కనుక్కుందామా. అంటే l ఈక్వల్స్ టు 5m మైనస్ 3n. రైట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ l వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్, 7 ఇంటూ l అంటే ఎంత, 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈక్వల్స్ టు 0నా. రైట్, 7 ఇంటూ ఇదే ఫామ్లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేరా. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 25m స్క్వేర్ ప్లస్ 9n స్క్వేర్ మైనస్ 5 3 15, 15 2 30mn ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. రైట్, ఇప్పుడు 7 తోటి మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 25 ఎంత, 7 ఇంటూ 25 175m స్క్వేర్ ప్లస్ 7 9 63n స్క్వేర్ మైనస్ 7 3 21 0 mn ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈక్వల్స్ టు 0నా. రైట్, 175m స్క్వేర్ 5m స్క్వేర్ ఎంత అవుతుంది, 180m స్క్వేర్ అవుతుంది. 63లో 3n స్క్వేర్ పోతే ఎంత, 60n స్క్వేర్ మైనస్ 10mn ఈక్వల్స్ టు 0. అంతేనా. రైట్, ఇప్పుడు ఏ 3 ఏ టేబుల్లో వస్తాయి, 30 కామన్ తీయచ్చా. 30 కామన్ తీస్తే 3 6 18, అంతేనా. 18m స్క్వేర్ ప్లస్ 32 60 కదా, 2n స్క్వేర్ మైనస్ ఎంత, 7mn ఈక్వల్స్ టు 0. అంతే, 7mn ఈక్వల్స్ టు 0. రైట్, 30 యువతలకు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుందా. 6m స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ మైనస్ 7mn ఈక్వల్స్ టు 0/30 0 బై ఎనీథింగ్ 0. రైట్, 6m స్క్వేర్ మైనస్ 7mn ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. రైట్, a ఇంటూ b చేస్తే ఇది రావాలి. అంటే 2 3 2 6 3 12 సో 4 3 12 సింబల్ మైనస్ 4 3 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 వచ్చేసిందా. అంటే ఈ 7m ప్లస్లో -4 -3 పెట్టుకోవాలి. 6m స్క్వేర్ మైనస్ 4mn మైనస్ 3mn ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 2m కామన్ తీయచ్చా. 2m కామన్ తీస్తే 3m మైనస్ ఎంత, n
ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఎన్ ఒకటి కామన్ తీయచ్చు. ఎన్ని కామన్ తీస్తే మైనస్ ఎన్ని కామన్ తీస్తే 3m మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 0 అంతేనా. రైట్, ఇప్పుడు ఏమవుతుంది 3m మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 0 ఇదొకటి, 2m మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 0 ఇదొకటి అంతేనా. రైట్, ఇప్పుడు ఎన్ వాల్యూ కావాలంటే ఎన్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ ఈక్వల్స్ టు -3m. ఇక్కడ m 3m అనేది వదిలిపోతే ఏమవుతుంది -3m. అప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ ఈక్వల్స్ ఎంత 3m. ఇక్కడ 2m, ఈడ ఎన్ వాల్యూ కనుక్కుందాం. అప్పుడు 2m ఎదురుకు వెళ్తే ఏమవుతుంది -n ఈక్వల్స్ టు -2m. సో మైనస్ క్యాన్సిల్, n ఈక్వల్స్ టు 2m. రైట్, ఇప్పుడు స్టెప్ 1 ఒకటి, స్టెప్ 2 ఒకటి. స్టెప్ 1 స్టెప్ 2. రైట్, ఈక్వేషన్ 3 ఏమొచ్చింది L ఈక్వల్స్ టు 5m మైనస్ 3n. రైట్, L ఈక్వల్స్ టు 5m మైనస్ 3n. ఇక్కడ కూడా L ఈక్వల్స్ టు 5m మైనస్ 3n. రైట్, L ఈక్వల్స్ టు 5m మైనస్ 3 ఇంటూ n వాల్యూ ఎంత వచ్చింది 3m. రైట్, ఇక్కడ L ఈక్వల్స్ టు 5m మైనస్ 3 ఇంటూ 2m. రైట్, L ఈక్వల్స్ టు 5m మైనస్ 9m. రైట్, L ఈక్వల్స్ టు 5m మైనస్ 6m. రైట్, L ఈక్వల్స్ టు 5, 9లో 5 పోతే ఎంత -4m. రైట్, L ఈక్వల్స్ టు -m. వెయిట్ చేయండి. రైట్, కొంచెం మిస్టేక్ అయింది. ఏంటంటే ఇక్కడ 2m కామన్ తీసినాం కదా, 2m కామన్ తీసినప్పుడు 3n, ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 మిస్ అయిపోయింది. ఇక్కడ కూడా 2 మిస్ అయిపోయింది. రైట్, అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. రైట్, సో ఇక్కడ 2 కదా, ఈ 2 అనేది యూదులకు వస్తే ఏమవుతుంది /2 అవుతుంది. ఇక్కడ 2 కదా, ఈ 2 అనేది యూదులకు వస్తే ఏమవుతుంది /2 అవుతుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా /2 ఉంటుంది. రైట్, 9/2 ఉంటుంది. సో ఇవి రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత 5 2 = 10. 10m మైనస్ 9m/2 కదా ఎల్సిఎం. రైట్, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ /2 ఉంటుంది, ఇక్కడ /2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. 2 1, ఇక్కడ కూడా 2 1 = 2 3 కామన్ క్యాన్సిల్ చేసి 5mలో 3m పోతే ఎంత 2m కదా, -2m. రైట్, ఇక L ఈక్వల్స్ టు ఎంత అప్పుడు ఇక్కడ 2m. ఇక్కడ ఎంత అప్పుడు m/2 ఉంటుంది. ఇక్కడ L ఈక్వల్స్ టు -2m ఉంటుంది. ఓకేనా. రైట్, ది రేషియో L:m:m ఈక్వల్స్ టు 0నా. ఇక్కడ L:m:n ఈక్వల్స్ టు 0నా. రైట్, L వాల్యూ ఎంత m/2నా, m వాల్యూ ఎంత 3m/2నా, ఇక్కడ mలో వచ్చింది కదా, ఇక్కడ n వాల్యూ కూడా m ఉంటుంది, ఈక్వల్స్ టు 0. ఇక్కడ L వాల్యూ ఎంత -2m, m వాల్యూ ఎంత 2m/2నా. రైట్, n వాల్యూ ఎంత అప్పుడు n వాల్యూ m ఉంటుంది, ఈక్వల్స్ టు 0. రైట్, సో ఇప్పుడు డివైడెడ్ బై m చేద్దామా. ఇప్పుడు డివైడెడ్ బై m అప్పుడు ఎంత అవుతుంది, ఏమవుతుంది 1/2 × 3/2 × 1 అవుతుంది, అంతే కదా. రైట్, ఇక్కడ -2 ఇంటూ ఇక్కడ 2 1 = 2 1 = 1 × 1 అవుతుంది. రైట్, దీన్ని ఏం చేద్దామంటే మల్టిప్లై విత్
2 చేద్దాం. బైలో ఉంది కాబట్టి మల్టిప్లై 2 చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది? 1:3:1 ఉంటుంది ఈక్వల్స్ టు 0. ఇక్కడ -2:1:1 ఉంటుంది. అంతేనా? ఇక్కడ చూడు 1 × 2 2 కదా, ఇక్కడ 2 వస్తుంది. రైట్, అంతేనా? రైట్. మళ్ళీ ఫార్ములా ఏమని చెప్పండి నేను డైరెక్షన్ కోసం రేషియోస్కి రేషియో ఈక్వల్స్ టు a/√a1 + b1 స్క్వేర్ + c1 స్క్వేర్, b1/√a2 స్క్వేర్ + b2 స్క్వేర్ + c2 స్క్వేర్, c1/√ ఇదే అని చెప్పానా? సేమ్ ఇక్కడ 2లు వస్తాయి. a2 b2 c2 వస్తుంది. రైట్. మళ్ళీ a1 ఎంత? 1/√1 స్క్వేర్ 1 + 3 స్క్వేర్ 9 + 2 స్క్వేర్ 4, ఇవి a1 b1 c1 కదా, ఇవి a2 b2 c2. ఓకేనా? రైట్. b1 ఎంత? 3/√ సేమ్ ఇంకా ఇక్కడ కూడా 1 + 9 + 4. రైట్. c1 ఎంత? 2/√1 + 9 + 4. అంతేనా? రైట్. ఇక్కడ ఎంత? a2 ఎంత? 2/√2 స్క్వేర్ 4 4 + 1 స్క్వేర్ 1 + 1 స్క్వేర్ 1. రైట్. b2 ఎంత? 1/√ ఇంకేదైనా 4 + 1 + 1. అంతేనా? రైట్. c2 ఎంత? 1 ఇదేనా? ఇక్కడ కూడా 4 + 1 + 1. రైట్. 1/1 + 9 10 10 + 1 4 14 √14, 3/√14, 2/√14. అంతేనా? రైట్. ఇక్కడ 2/412 ఎంత? 6. 2/√6 1/√6 1/√6. అంతే ఆన్సర్. చూద్దామా? చూడండి. 1/√6 1/√6 1/√6 1/√6 2/√6. మనకి ఆన్సర్ రైట్ వచ్చిందా లేదా అంతే కావాల్సింది. సింబల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, అక్కడ ఇక్కడ కొంచెం మిస్టేక్ అవుతూ ఉంటాయి. మనకి ఆన్సర్ వచ్చిందా లేదా అని ముఖ్యం అనమాట. ఇది ఒకటి వచ్చిందా? రైట్. ఇంకొకటి ఇది 1/√14 1/√14 వచ్చిందా? 2/√14 2/√14 వచ్చిందా? 3/√14 3/√14 వచ్చిందా? రైట్. ఆన్సర్ అంతే. రైట్. ఈ ప్రాబ్లం చేద్దామా? రైట్. ఈ ప్రాబ్లం చేస్తాను, ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇది కూడా అంతే. ఏమని చెప్పాను? డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమన్నాడు. అంటే డైరెక్షన్ రేషియోస్ నుంచి డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమన్నాడు. ఏమి ఇచ్చాడు? 2 లైన్స్ ఇచ్చాడు కదా. రైట్. ఫస్ట్ లైన్ ఏంటి? l + m + n = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకో లైన్ ఏంటి? mn - 2nl - 2lm = 0. ఇది సెకండ్ లైన్. అంతేనా? రైట్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 l + m + n = 0 అనా? రైట్. ఇప్పుడు l వాల్యూ కనుక్కుందాం. l = -m - n. రైట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్. mn - 2n ఇంటూ l వాల్యూ ఎంత? -m - n. అంతేనా? ఈక్వేషన్ 2లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. రైట్. -2m ఇంటూ l వాల్యూ ఎంత? -m - n. అంతేనా? = 0. రైట్. mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 n ఇంటూ 1 n ఇంటూ n n స్క్వేర్ 2n స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2m స్క్వేరా ప్లస్ 2mn = 0. రైట్. 2n స్క్వేర్ ప్లస్ 2 2 4 1 5 mn ప్లస్ 2m స్క్వేర్ = 0. అంతేనా? రైట్. ఏ ఇంటూ సి చేస్తే బి రావాలి. ఓకేనా? ఏ ఇంటూ బి చేసి వాటి రెండింటిని ప్లస్ చేస్తే సి అనేది రావాలి. ఓకేనా? ఏ ఇంటూ బి ఎంత? ఏ ఇంటూ సి ఎంత? 2 2 4 ఇవి రెండింటిని ప్లస్ చేస్తే 5 అనేది రావాలి. ఓకేనా? ఎలా వస్తుంది మళ్ళీ? 4 ఇంటూ 1
చూడండి 4 × 1 4 వచ్చిందా. ఇప్పుడు ఇవి రెండింటిని ప్లస్ చేస్తే 5 రాదు. 4 + 1 ఎంత 5 వచ్చిందా. రైట్. అంటే ఇప్పుడు ఈ 5 ప్లేస్లో ఈ 4 1 పెట్టుకోవచ్చా. రైట్. 2n² ప్లస్ 1mn ప్లస్ 4mn ప్లస్ 2m² = 0. ఇక్కడ n కామన్ తీస్తే 2n + m ఉంటుంది. ఇక్కడ 2m కామన్ తీస్తే 2n + m ఉంటుంది. ఓకేనా. = 0. రైట్. ఏమొచ్చింది n + 2m ఒకటి వచ్చింది = 0. ఇదొకటి 2n + m = 0. ఇది ఒకటి వచ్చింది. రైట్. ఇక్కడ ఏం కనుక్కుందాం, n వాల్యూ కనుక్కుందామా. n = -2m. రైట్. ఇక్కడ n వాల్యూ 2n = -m, n = -m/2 అంతేనా. రైట్. ఇప్పుడు స్టెప్ 1 ఒకటి, స్టెప్ 2 ఒకటి. స్టెప్ 1 స్టెప్ 2. రైట్. స్టెప్ 1 ఏంటి, ఈక్వేషన్ 3 ఏమొచ్చింది, L = -m -n. రైట్. L = -m, n వాల్యూ ఎంత -× -2m. రైట్. ఇక్కడ కూడా L = -m × -m/2 అంతేనా. అంతే కదా. రైట్. L = -m ప్లస్ +2m. రైట్. L = ఎంత అప్పుడు m. 2mలో 1m పోతే ఎంత m కదా. రైట్. L = -m ప్లస్ m/2. రెండింటికి ఎల్సిఎం చేస్తే L = -2m ప్లస్ m/2. రైట్. L = అప్పుడు ఎంత 2mలో m పోతే -m/2. ఓకేనా. ఇక్కడ ఎంత వచ్చింది, ఆడ ఎంత. రైట్. ది రేషియోస్ L m n = 0. రైట్. L వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ m వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ m వాల్యూ ma, n వాల్యూ ఎంత వచ్చింది -2m వచ్చింది. -2m = 0. రైట్. ఇది డివైడెడ్ బై m చేస్తే 1 × -2. రైట్. ఇక్కడ కూడా L m n = 0. రైట్. L వాల్యూ ఎంత వచ్చింది -m/2 వచ్చింది. m వాల్యూ ఎంత వచ్చింది, m వాల్యూ ఏం రాలేదు కాబట్టి ma. n వాల్యూ ఎంత -m/2. సో = 0. రైట్. డివైడెడ్ బై m చేస్తే ఎంత -1/2 × 1/2 అంతేనా. రైట్. దీన్ని = 0. దీన్ని ఇంటూ 2 చేస్తే -1 × 2 × -1. రైట్. ఇప్పుడు ఫార్ములా ఏంటి, a/√a1² + b1² + c1². a1/b1/√ ఇదే, c1/√ ఇదే అంతేనా. రైట్. ఇక్కడ a2/√a2² b2² c2². రైట్. b2/√ ఇదేనా. రైట్. c2/ ఇదేనా. రైట్. డాట్ పెట్టేస్తున్నాను. ఓకేనా. రైట్. అప్పుడు a1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఇది a1, ఇది b1, ఇది c1. రైట్. ఇది a2, ఇది b2, ఇది c2. రైట్. a1 ఎంత వచ్చింది 1, a1 1 వచ్చింది, b1 ఎంత 1, c1 -2 వచ్చింది. రైట్. ఇక్కడ a2 ఎంత 1, b2 ఎంత 2, c2 ఎంత -1. రైట్. బై √a1² 1² 1 ప్లస్ 1² 1 ప్లస్ 2² 4. రైట్. ఇక్కడ 1 + 1 + 4 అంతేనా. ఇక్కడ కూడా 1 + 1 + 4 అంతేనా. రైట్. ఇక్కడ 1² 1 ప్లస్ 2² 4 1² 1 అంతేనా. రైట్. ఇక్కడ కూడా అంతేనా, 1 + 4 + 1 అంతేనా. ఇక్కడ కూడా అంతేనా, 1 + 4 + 1 అంతేనా. రైట్. 1/1 + 1 + 4 ఎంత 6. 1/√6 1/√6. ఇక్కడ -2/√6. ఇక్కడ -1/√6. ఇక్కడ 2/√6. ఇక్కడ -1/√6 అంతేనా. రైట్. ఆన్సర్ అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఇదండి.
1/√6 1/√6 1/√6 1/√6 మైనస్ 2/√6 -2/√6 వచ్చిందా? ఇది 1/√6 1/√6 -2/√6 -2/√6 1/√6 1/√6 సింబల్స్కి ఏం కాదు. సింబల్స్ నాకు నెగిటివ్ వచ్చినాయి, ఇక్కడ 2కి వచ్చింది, ఇక్కడ నాకు 2కి పాజిటివ్ వచ్చింది. సో సింబల్స్కి ఏం పర్వాలేదు, మనకి ఆన్సర్ రైట్ రావాలి అంతే. ఓకేనా? సో ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ నాకు 3 వచ్చింటే ఆన్సర్ తప్పైనట్టు. సో నాకు ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఆన్సర్ తప్పు కాదు. సింబల్స్ చేంజ్ అయితే దానికి ఏం పర్వాలేదు. ఓకేనా? సింబల్స్ చేంజ్ అవుతుంటాయి, కొంచెం మిస్టేక్ అయినా చేంజ్ అవుతుంటాయి. ఓకేనా? రైట్, చలో బాయ్ బాయ్. సో ఒకటైతే చెప్తాను, బట్టి అయితే పట్టొద్దు, ఆన్సర్ని బట్టి పట్టొద్దు, అర్థం చేసుకొని ప్రయత్నించండి. మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత బాగా స్కోర్ చేయగలరు. ఓకేనా? రైట్, చలో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ లెసన్ నుంచి, అవి చెప్తాను. కొంచెం టఫ్ ఉంటాయి, బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? చలో రైట్, బాయ్ బాయ్.